2008 ముంబై టెర్రర్ సూత్రధారుణ్ణి భారత్కు అప్పగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంగీకరించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ముంబై టెర్రర్ దాడుల సూత్రధారుడు తహవ్వూర్ రానాను భారత్కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదముద్ర వేశారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రర్ గ్రూపుకు చెందిన రానా డానిష్ న్యూస్ పేపర్కి వ్యతిరేకంగా కుట్రపడిన కేసులో లాస్ ఏంజల్స్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రత్యేక కథనంలో రానా అప్పగింతకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ముంబై పేలుళ్ల సూత్రధారుడు తహవ్వూర్ రానాను భారత్కు అప్పగించడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రర్కు వ్యతిరేకంగా ఇండియాతో పోరాడడానికి ట్రంప్ మద్దతు ప్రకటించారు. 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారుల్లో రానా ఒకడు. ప్రస్తుతం లాస్ ఏంజలస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గురువారం నాడు ప్రధానమంత్రి మోదీ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయినప్పుడు రానాను ఇండియాకు అప్పగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా ఇండియా అమెరికా కలిసి గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసికట్టుగా రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి కలిసి పనిచేస్తామన్నారు. ఇస్లామిక్ టెర్రరిజం యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తహవ్వూర్ రానాను భారత్కు అప్పగిస్తున్నందుకు సంతోషంగా ఉందని వైట్ హౌస్లో ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోని అత్యంత కరుడుగట్టిన వారిలో ఒకరైన రానాను భారత్కు అప్పగిస్తున్నారు. 2008లో ముంబై టెర్రర్ దాడుల్లో సూత్రధారులు ఒకరైన రానాను అప్పగిస్తున్నారు. దీంతో ఆయన అక్కడ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ మోదీ ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. అలాగే అమెరికాలో కొంతమంది సిక్కు ప్రత్యేక వాదులు కూడా ఉన్నారు. వారి గురించి మీడియా అడిగినప్పుడు రానా కరుడుగట్టిన ఉగ్రవాది అన్నారు. కాబట్టి ఆయనను ఇండియాకు అప్పగిస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఇండియా రిక్వెస్ట్ చేస్తే మరింత మంది టెర్రరిస్టులను ఇండియాకు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఖలిస్తానీ టెర్రరిస్టులు కూడా అమెరికాను అడ్డా చేసుకుని ఇండియన్స్ పై దాడులు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. రానా విషయానికొస్తే పాకిస్తాన్ జాతీయుడు, కానీ కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. 26/11 ముంబై దాడుల్లో ఆయన ప్రమేయం కూడా ఉంది. 2008లో జరిగిన ఆ టెర్రర్ దాడుల్లో సుమారు 166 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పాకిస్తాన్కు చెందిన 10 మంది టెర్రరిస్టులు ముంబైలో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వారిలో 9 మందిని భారత భద్రతా దళాలు చంపేస్తే మిగిలిన ఒక్క టెర్రరిస్టు అజ్మల్ కసబ్ను బందీగా పట్టుకున్నారు. తర్వాత 2012లో ఆయనకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. గత నెల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాలో తలదాచుకున్న నేరస్తులను భారత్కు అప్పగించాలని కోరుతామని తెలిపింది. ప్రధానంగా రానాను అప్పగించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొంది. కాగా తనను ఇండియాకు అప్పగిస్తారని తెలుసుకున్న రానా గత నెల 21న అమెరికాలో సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్ను అక్కడి ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇండియాకు అప్పగించకుండా చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రానా అప్పగింతకు ఆమోదం తెలిపిన 24 గంటల్లోనే రానాను ఇండియాకు అప్పగిస్తారు. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి చెందిన 5 ఉన్నతాధికారుల బృందం వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్తారు. అమెరికా ప్రభుత్వం అప్పగింత కాగితాలపై సంతకాలు పెట్టిన వెంటనే ఇండియా నుంచి ఎన్ఐఏ అధికారులు వెళ్లి రానాను ఇండియాకు తరలిస్తారు. ఇక రానా విషయానికొస్తే లాస్ ఏంజలస్ లోని ఓ డిటెన్షన్ సెంటర్లో బంధించారు. ఇక ఇండియా నుంచి 5 ఉన్నతాధికారుల బృందం అమెరికాకు వెళ్తుంది. వారిలో ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి ఒకరు ఉంటారు. ఆయన రానాను ఇండియాకు రప్పించేందుకు కావలసిన ఏర్పాట్ల వ్యవహారాలను దగ్గరుండి చూస్తారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని తీహార్ జైల్ కాంప్లెక్స్లో రానా కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పారు. ఇరు దేశాలకు చెందిన అధికారులు రానాను అమెరికా నుంచి ఇండియాకు ఎలా రవాణా చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇక తహవ్వూర్ రానా విషయానికొస్తే పాకిస్తాన్ ఆర్మీలో ఆయన మాజీ డాక్టర్. అటు తర్వాత ఆయన 1997లో కెనడాకు వలస వెళ్లారు. అటు తర్వాత ఆయన అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ ఇమిగ్రేషన్ కంపెనీని స్థాపించాడు. దీని వెనుక అసలు ఉద్దేశం లష్కరే తైబా టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ ఫ్రంట్ ఆఫీస్గా తీసుకుని తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే 2011లో హెడ్లీ టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకున్న కేసులో సహా నిందితుడిగా శిక్ష పడిన తర్వాత జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు.
హెడ్లీకి ఒక కేసులో శిక్ష పడితే మరో కేసులో రాణాకు కూడా శిక్ష పడింది. ఇక రాణా విషయానికొస్తే డానీస్ న్యూస్ పేపర్పై దాడికి కుట్ర పన్నాడని ఆయనకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కోవిడ్-19 సమయంలో మానవతా దృక్పథం కింద రాణాను విడుదల చేశారు. అటు తర్వాత న్యూఢిల్లీ 2023లో రాణాను భారత్కు అప్పగించాలని కోరడంతో అమెరికా అధికారులు మరోమారు రాణాను అరెస్ట్ చేశారు. కాగా అమెరికా కోర్టు భారత్కు అప్పగించాలన్న నిర్ణయాన్ని రాణా లాయర్లు యుఎన్ సుప్రీంకోర్టులో నవంబర్ 2024లో సవాల్ చేశారు. కాగా ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ట్రంప్ రాణా భారత్కు అప్పగింత ప్రకటన చేశారు. మోదీ అమెరికాకు 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. గురువారం మధ్యాహ్నం మోదీ వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్లోబల్ లీడర్లు ట్రంప్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిలో మోదీ 4వ వారు. అమెరికా పర్యటనలో మోదీ ట్రంప్ పలు అంశాల గురించి చర్చించుకున్నారు. ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మొత్తానికి ముంబై టెర్రర్ దాడుల బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు మాత్రం మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. రాణాను ఇండియాకు తరలించి తీహార్ జైల్లో బంధిస్తే దాని క్రెడిట్ కూడా మోదీకే దక్కుతుంది. మొత్తానికి మోదీ అమెరికా పర్యటన సక్సెస్ అని చెప్పుకోవాల్సిందే.